హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఏంటి ఫేస్లో క్వశ్చన్ మార్కులు ఉన్నాయి? అక్కడ చపాతీ ఏంటి, చపాతీకెళ్ళ వీడియో చేస్తా ఉన్నా అనుకుంటున్నారా? అది కాదండి, దాని పక్కన దిల్ షేప్లో ఉందే అదే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీ. దేంతో చేశానో తెలుసా? బీరకాయతో. ఎస్, మీరు ఎప్పుడైనా చేశారా? చూసేద్దాం రండి ఎలా చేయాలో. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా బీరకాయలని తీసేసుకొని దానిపైన జస్ట్ అలా పైన రఫ్గా ఉంటుంది కదా, అది మాత్రమే మీరు తీసేసుకోవాలి. దాన్ని మొత్తం పీల్ చేసుకొని అన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పీల్ చేసుకుని వాష్ చేసుకున్న బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్నగా మనం కర్రీ చేసుకునే విధంగా కాదు, ఎందుకంటే మిక్సీకి వేస్తాం కాబట్టి ఇలా నేను చూపిస్తున్న సైజులో ఉన్న చాలు అనమాట. సో మీరు మొత్తం ఎన్ని బీరకాయలు ఉంటే అన్ని బీరకాయలను కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. బీరకాయలది మొత్తం కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక చిట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ శనగబ్యాళ్ళు, అలానే మినప్పప్పు 1 స్పూన్, అవి మొత్తం కొంచెం అలా చటపటలాడేంత వరకు వెయిట్ చేయాలి. అందులోనే 2 నుంచి 3 పచ్చిమిర్చీలు, అలానే ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే వేసుకోండి. అలానే 2 ఎండు మిరపకాయలను తీసుకున్నానండి. ఇవి మొత్తం మీరు కారం చూసుకొని వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన దానిలో 1 ఇంచ్ అల్లం ముక్కలు, అలానే 6 నుంచి 8 వెల్లుల్లిపాయలని కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నింటిని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బాగా ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక ముక్కలుగా చేసుకున్న బీరకాయలు ఉన్నాయి కదండి, ఆ బీరకాయలను కూడా ఇందులోనే వేసుకొని బీరకాయలు మెత్తగా అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల వరకు మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన బీరకాయల్లోకి మనం మూత తీసేసుకొని మీరు ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 వేశారు కాబట్టి ఒక 1/2 స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి. అలానే రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు. వీటన్నింటినీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఎందుకంటే మరి కారం పొడి పచ్చివాసన అనేది వస్తుంది కాబట్టి. ఇప్పుడు బీరకాయ అయితే మెత్తగా ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా, ఇంతవరకు వచ్చిందంటే చాలు. సో దీన్ని కొంచెం చల్లారించుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మొత్తం పేస్ట్ అయ్యే విధంగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా ఒక 10% ఇంకా కొంచెం లావుగా ఉన్నా పర్లేదు,
సో దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక చిట్టి ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఒక 1/2 స్పూన్ ఆవాలు, అలానే ఒక 1/2 స్పూన్ జీలకర్ర మనం పోపు పెట్టుకోవాలండి. సో ఒక 2 ఇవి మొత్తం చిటపటలాడేంత వరకు వెయిట్ చేసుకొని ఒక 2 ఎండుమిరపకాయల్ని అలానే కరివేపాకుని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న పోపులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదండి, అదే అండి బీరకాయ చట్నీ. దాన్ని ఇందులో వేసేసుకొని ఒక్కసారి అలా 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 కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఇలా మనకు డిఫరెంట్ తినాలంటే ఎంత ఇష్టమో కదా. కానీ రొటీన్గా బీరకాయ అనగానే అదే కూర, అదే చపాతీ కాకుండా ఇలా ఒక్కసారి బీరకాయతో చట్నీ చేసేసుకొని దాన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ లేదంటే చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లో తిన్నారంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఎలా ఉందో ఇంట్లో చేసి కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అయినంతగా షేర్ చేశారు అంటే కనుక ఇంకా కొంచెం సపోర్ట్ ఎక్కువగా వస్తుంది. సో మీరు కూడా ఎలా ఉందో ఇంట్లో చేసుకొని చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.